ఇప్పుడు స్టేట్ రౌండ్ అప్ చూద్దాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని అసిస్టెంట్ కలెక్టర్ రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని సౌకర్యాల గురించి సూపరింటెండెంట్ డాక్టర్ అనితారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. అక్కడే నిర్మిస్తున్న 30 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని రాజశ్రీ పరిశీలించారు. నిర్మల్లో కవియాత్ర ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి బాసర వరకు జరిగే ఈ కవియాత్రలో జిల్లాకు చెందిన కవులు, రచయితలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిదారెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. జిల్లాకు చెందిన కవులు, రచయితలు నందిని సిదారెడ్డిని సన్మానించారు. భద్రాద్రి కొత్తగూడెంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టీబీ వ్యాధిపై అవగాహన ర్యాలీ తీశారు. జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ షైని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. 2020 వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను టీబీ రహిత జిల్లాగా రూపొందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ నాయక్. కొత్తగూడెం ముర్రేడు బ్రిడ్జి నుంచి చిల్డ్రన్స్ పార్క్ బస్టాండ్ వరకు జరిగిన ర్యాలీలో నర్సింగ్ విద్యార్థులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఆదిలాబాద్లో ప్రపంచ టీబీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు వైద్య సిబ్బంది. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్యాధికారి ముఖ్య అతిథిగా హాజరై టీబీ నివారణ చర్యలు, సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలిచ్చారు. టీబీ రోగులకు వైద్యం చేసే సమయంలో వైద్య సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బాబాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన టూకే రన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మల్లారెడ్డి, డీఎస్పీ సత్యనారాయణ, జిల్లాలోని ఇతర అధికారులు పాల్గొన్నారు. షీ టీంలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని 4 మహిళలు చనిపోయారు. స్థానికంగా చామకూరి అనిల్ అనే వ్యక్తి పండుగ చేస్తుండటంతో పుట్టబంగారం తెచ్చేందుకు సమీప ప్రాంతానికి మేళతాళాలతో వెళ్లారు బంధువులు. పుట్టబంగారం తీసుకుని వస్తుండగా మిర్యాలగూడ నుంచి కోదాడ వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి మహిళలపైకి దూసుకెళ్లింది. వరంగల్ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ పవర్ గ్రిడ్ దగ్గర లారీ, కారు ఢీకొని 2 చనిపోయారు. మృతులు హన్మకొండకు చెందినవారిగా గుర్తించారు పోలీసులు. ప్రమాదంలో కారు పూర్తిగా డ్యామేజ్ అయింది. లారీ అతివేగంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. చిన్నారుల్ని చదువుతో పాటు ఆటల్లోనూ ప్రోత్సహించాలని బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు అన్నారు. సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో లివ్ లైఫ్ వెల్నెస్ సెంటర్ని ఆమె ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే సిటీల్లోనే ఎక్కువ మంది చిన్నారులు ఒబేసిటీ బారిన పడుతున్నారని డాక్టర్ నందకిషోర్ తెలిపారు. యాదాద్రికి భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడంతో దైవ దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. దీంతో ఆలయ పురవీధులు, కళ్యాణ, వ్రత మండలాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా గుట్టపైకి వాహనాల రాకపోకలు నిలిపివేశారు ఆలయ అధికారులు.